హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. చాలామంది హారర్ నవల్స్ చదవమని అడుగుతున్నారు. హారర్ నవల్స్‌లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉన్న నవల్సే ఎక్కువున్నాయండి. అందుకనే జాగ్రత్తగా చూసి అలాంటివేమీ లేని నవల కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అలాంటి నవల దొరికిన వెంటనే మీకు చదివి వినిపించడానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఈరోజు మీరు వినబోయే నవల 'వెంటాడే నీడ' థ్రిల్లర్ నవలండి ఇది. అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ గారు రచించారు. ప్రోలోగ్. సెంట్రల్ జైలు. కిర్రుమనే శబ్దంతో నెమ్మదిగా తెరుచుకుందా సెల్ తలుపు. తలుపును తెరుస్తున్న గార్డు నిర్లక్ష్యంగా చూశాడా సెల్లో ఉన్న వ్యక్తి వైపు. చీకటిగా ఉన్న ఆ సెల్లలో ఓ మూలగా గోడకి చేరగలబడి కూర్చుని ఉన్నాడో యువకుడు. దాదాపు 27 ఏళ్ల వయసు ఉంటుంది ఆ యువకుడికి. మసక వెలుతుర్లో ఆ యువకుడి రూపం స్పష్టంగానే కనిపిస్తోంది. అలా కనిపించడానికి కారణం 7 ఏళ్లుగా ఆ గార్డు ఆ యువకుణ్ణి అదే సెలలో ఖైదీగా చూస్తుండడం. సన్నగా పొడుగ్గా ఉన్న స్టిఫ్నెస్ కనిపిస్తోంది అతని శరీరంలో. తెల్లని శరీర ఛాయ, రఫ్గా పెరిగిన గెడ్డం, కోటేరు లాంటి ముక్కు, నిరంతరంగా ఆలోచిస్తున్నట్టు సూచించే గుంటలు పడ్డ కళ్ళు, నిర్లక్ష్యాన్ని చూపే అతని నొసలు, లావుపాటి పెదిమలు. ఆ యువకుణ్ణి చూడగానే ఎవరికైనా ఒకే అభిప్రాయం కలుగుతుంది. అతను హెడ్ స్ట్రాంగ్ ఫెలో అని. నిన్నే పిలిచాడా గార్డు లాఠీతో ఇనుప గ్రిల్ మీద శబ్దం చేస్తూ. నెమ్మదిగా కళ్ళు విప్పాడా యువకుడు. జైలర్ సాబ్ పిలుస్తున్నాడు. బీడీ ముట్టించుకుంటూ చెప్పాడు గార్డు. కూర్చున్న చోటు నుండి అంగుళం కూడా కదలకుండా అడిగాడా యువకుడు. ఎందుకు? ఆ ప్రశ్నించడంలో ఓ విధమైన కేర్లెస్నెస్ ని చూడగానే గార్డుకి ఒళ్ళు మండిపోయింది. అతి కష్టం మీద కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు. నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఒక్కసారి తలెగరేసి లేచాడా యువకుడు. ఆ కదలికలో జైలరంటే ఖైదీలకి సహజంగా ఉండే కసి, అసహ్యం కనిపిస్తున్నాయి. 7 ఏళ్ల జైలు జీవితం కలిగించిన అసహ్యం అది. ఒక్క క్షణం తన వైపే సూటిగా చూస్తున్న ఆ యువకుడికేసి చూసిన గార్డుకి ఒళ్ళు గగురు పొడిచింది అప్రయత్నంగానే. ఆ కళ్ళు, భావరహితంగా నిర్లిప్తతను సంతరించుకున్నట్టు కనిపించే ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న కోల్డ్ బ్లడెడ్నెస్. ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని గార్డు వెనకే కదిలాడా యువకుడు. ఆ విసురుకి చింపిరిగా పెరిగిన అతని జుట్టు విసురుగా పడిందా యువకుడి నుదుటి మీద. రేపుదయం నిన్ను విడుదల చేస్తున్నా. జైలర్ ఎదురుగా నిలబడ్డ ఆ యువకుడి ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. 7 ఏళ్లపాటు జైలు జీవితం గడిపాక నీలో తప్పకుండా మార్పు వచ్చిందనుకుంటాను. బయట ప్రపంచంలో కడుగు పెట్టాక బుద్ధిగా బతుకు. ఆ మాటలు తన కోసం కాదన్నట్టు నిర్లక్ష్యంగా ఎడమచేతి చిటికెన వేలితో చెవిలో మెలి తిప్పుకుంటూ నిలబడ్డాడా యువకుడు. ఆ నిర్లక్ష్యం, అతని చూపుల్లో ఆ నిర్లిప్తత, ఓ విధమైన కసి. ఏళ్లుగా చూస్తున్న జైలర్కి కొత్తేం కాదు. కాకపోతే ఎంత దారుణమైన నేరాలు చేసి జైలుకొచ్చిన నేరస్తుడైనా రోజులు గడిచే కొద్దీ కొంతైనా మారి తీరతాడు. కానీ ఆ యువకుడి విషయంలో అందుకు పూర్తిగా భిన్నంగా జరిగింది. 7 ఏళ్ల క్రితం జైల్లోకొచ్చినప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇన్నాళ్ల తర్వాత కూడా ఏ మార్పు లేనట్టు అలానే ఉండిపోయాయి. 52 ఏళ్ల ఆ జైలర్ తన అనుభవంలో కొన్ని వేల మంది నేరస్తుల్ని చూసినా ఎవరిలోనూ పేరుకుపోయిన క్రోధం కరగకుండా ఉండడాన్ని చూడలేదు. ఆ యువకుణ్ణి చూసినప్పుడల్లా ఒకే రూపం గుర్తుకొచ్చేదానికి. అడవిలో శత్రువు మీదకి ఏ క్షణానైనా చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్న చిరుతుపులి కళ్ళల్లో కదలాడే కసి ఎర్రగా కనిపించేది. 7 ఏళ్లుగా అతని ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసే డాక్టర్స్ కూడా అంతుపట్టలేదు అతని నిర్లిప్తతకి కారణమేమిటో. ఉదయం 10 గంటలు. తన ఎదురుగా నిలబడ్డ ఆ యువకుడి వైపు జాలిగా చూశాడా జైలర్. 7 ఏళ్లుగా అతన్ని చూడ్డానికి బంధువులెవరూ రాలేదు. నిజంగా తన కోసం ఏ మనిషి లేకుండా 7 ఏళ్లు జైలు గోడల మధ్య గడపడం ఎంత దుర్భరమైన అనుభవమో ఊహించుకుంటేనే ఆయన మనసు జాలితో నిండిపోతుంది. నౌ యు ఆర్ ఫ్రీ. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక చెప్పాడా ఆఫీసర్. బయటికెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావు? తెలీదు. పోనీ ఏం పని చేసుకుని బ్రతుకుదామనుకుంటున్నావు? తెలీదు. కనీసం మళ్ళీ జైలుకొచ్చే అవసరం లేనంత బుద్ధిమంతుల్లా ఉంటావా? తెలీదు. అదే నిర్లిప్తత అతని గొంతులో. బరువుగా నిట్టూర్చాడు జైలర్. ఇన్నేళ్ల అతని సర్వీస్లో ఆ యువకుళ్లాంటి వ్యక్తిని అతనెప్పుడూ చూడలేదు. తన గదిని దాటిపోబోతున్న ఆ యువకుణ్ణి పిలిచాడాయన. లుక్ మిస్టర్ గుర్రాజ్.
భుజం మీద నుంచి తల తిప్పి చూశాడు ఆ యువకుడు తన పేరు వినగానే. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడా జైలర్. విడుదలైన ప్రతి ఖైదీని బయట ప్రపంచంలోకి పంపే అలవాటుగా. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదా యువకుడు. చూపుల్ని శూన్యంలోకి కదిలిస్తూ అడుగులు ముందుకు వేశాడు. ఒక్క క్షణం ఆ యువకుడు జైలు తలుపులు తెరుచుకుని వెళుతున్న దృశ్యాన్ని చూస్తుంటే బోన్లోంచి బయటకు నడుస్తోన్న మృగాన్ని చూస్తున్న ఫీలింగ్ ఆయనలో. కాని ఆ మృగం మానవ మృగంగా మారబోతుందని, బయటకడుగు పెట్టిన మరుక్షణం 7 ఏళ్లుగా గుండె లోతుల్లో దాచుకున్న ఒకే ఒక వ్యక్తిని వెంటాడబోతుందని ఆయన ఊహించలేదు. ఒకవేళ ఊహించగలిగిన గురురాజుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టనీయకుండా ఆపే శక్తి ఆ జైలర్కే కాదు మరెవరికీ లేదు. ఎందుకంటే 7 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని దారుణంగా చెరిచినందుకు విధించబడ్డ 7 ఏళ్ల జైలు శిక్ష క్రితం రోజుతోనే పూర్తయింది. జూబ్లీ హిల్స్ 7th రోడ్డు చివరగా ఉంది ఆ అధునాతనమైన 2 అంతస్తుల బంగ్లా. దాదాపు 1000 గజాల స్థలంలో ఉన్న ఆ బంగ్లాను చూడగానే ఎవరికైనా ఒకే ఒక ఊహ మెదులుతుంది. ఆ ఇంటి ఓనర్ ఎవరైనా చాలా మంచి టేస్ట్ ఉన్నవాడని. రాత్రి 11 గంటలు. దట్టమైన పొగమంచుతో కప్పబడ్డ ఆ బంగ్లాలో ఉన్న గదులన్నీ చీకటితోనే నిండిపోయాయి. మేడ మీద చివరగా ఉన్న ఒకే ఒక గది తప్ప. ఆ గదిలో రోజ్వుడ్ టేబుల్ ముందు రివాల్వింగ్ చైర్లో కూర్చున్న ఓ యువకుడు ప్యాడ్కి క్లిప్ చేసున్న తెల్ల కాగితాల మీద సీరియస్గా రాసుకుంటున్నాడు. దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది అతనికి. పొడుగ్గా తెల్లగా హ్యాండ్సమ్గా కనిపించే అతని పేరు ఆకాష్. ది ఓన్లీ మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆకాష్. ఒక్కో నవలకి దాదాపుగా ₹1,00,000 డిమాండ్ చేసే ప్రముఖ రచయిత ఆకాష్ అంటే అటు పబ్లిషర్లకి ఇటు పాఠకులకి కూడా విపరీతమైన క్రేజ్. ఆ స్థానాన్ని చేరుకోవడానికి అతనికి దాదాపుగా 10 ఏళ్లు పట్టింది. ఓ ప్రముఖ వీక్లీకి అతను రాస్తున్న సెన్సేషనల్ సీరియల్కి క్లైమాక్స్ చాప్టర్స్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆకాష్. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క క్షణం పెన్నుని టేబుల్ మీద పడేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆకాష్. సరిగ్గా అప్పుడు అతని మెడ వెనక నుంచి 2 నాజూకైన హస్తాలు లాలనగా కదిలి అతని చెంపల్ని నిమిరాయి. ఆ మృదువైన చేతులు చెంపల్ని స్పృశించగానే అలసటంతా హుఫ్మని ఊదేసినట్లు మెల్లగా కళ్ళు తెరిచాడు ఆకాష్. మరింత ముందు కొంగి అతని నుదుటి మీద ఆప్యాయంగా పేదాలతో స్పృశిస్తూ అందామె. అర్ధరాత్రి అవుతోంది, పడుకోరాదు. ఆ ఒక్క మాటలో అతని మీద విపరీతమైన ప్రేమే కాదు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపించొద్దు అనే హెచ్చరిక కూడా ధ్వనించింది అతనికి. వర్ష తన భుజాల మీద నుంచి ముందుకు జారిన ఆమెని మరింతగా తన మీదకి లాక్కున్నాడు ఆకాష్. ప్లీజ్ పడుకోండి, అతని చెవి దగ్గర గుసగుసగా అంది వర్ష. ఈ పేజీ రాసేస్తే ఈ వారం ఇన్స్టాల్మెంట్ పూర్తవుతుంది. రేపు వీక్లీ నుంచి మనిషి వస్తాడు, ఆలస్యం చేస్తే బాగుండదు. మృదువుగా ఆమె చేతుల్ని తప్పిస్తూ అంటున్న ఆకాష్ వైపు ఒకసారి చూసి భారంగా నిశ్వసించిందామె. అతనిలో ఆమె బాగా ఇష్టపడే విషయం కూడా అదే, మనిషిలో నిక్కచ్చితనం. అనుకున్న టైంకి పబ్లిషర్కైనా పత్రిక వాళ్ళకైనా స్క్రిప్ట్ ఇచ్చి తీరాలనే పట్టుదల, రాసే ప్రతి పేజీలో ఉత్కంఠతని నింపాలనే తపన. ఇవే అతన్ని ఇవాళ ఓ ప్రముఖ రచయితగా నిలబెట్టాయని ఆమెకి తెలుసు. మరో 15 గంట తర్వాత మీరు బెడ్రూమ్లోకి రాకపోతే ఈసారి నేను రాను, మెయిన్ ఆఫ్ చేస్తానంతే. బెదిరింపుగా నేసి మెల్లగా వెనక్కి తిరిగింది వర్ష. ఒక్క క్షణం చిన్నగా నవ్వుకుని వెళుతున్న భార్య వైపు ఆరాధనగా చూశాడు ఆకాష్. బెడ్ మీద అసహనంగా పడుకుందామె. భర్త పక్కనే ఉన్న స్టడీ రూంలో ఇంకా రాసుకుంటున్నట్టు గుర్తుగా లైటు వెలుగుతూనే ఉంది. 15 గంట దాటి 1:30 అయింది, అయినా ఆకాష్ రాలేదు. బెడ్ మీద వెచ్చగా బ్లాంకెట్లో దూరి పడుకున్న 4 ఏళ్ల శ్రీకాంత్ వైపు చూసింది. కుడి చేత్తో ఓసారి వాడి తలని లాలనగా నిమిరి బ్లాంకెట్ని సరిగ్గా కప్పింది. గదిలో ఎయిర్ కండిషనర్ శబ్దం తప్ప ఏ అలికిడి లేదు. కొద్ది క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిందామె. రచయితగా ఆకాష్కి ఆంధ్రదేశంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు, రకరకాల పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడే అతని సీరియల్స్, ఇంటర్వ్యూలు, డబ్బు, గ్లామరు, ఫ్యాన్స్ అన్నీ ఎంతో బాగానే ఉన్నా ఒకే ఒక్క విషయం మాత్రం ఆమెని ఒంటరితనానికి గురిచేసింది. రాత్రిళ్ళు పక్క గదిలోనే అయినా అతను మేల్కొన్నంతసేపు తను కలత నిద్రని ఎందుకు అనుభవిస్తోంది? ఏ అర్ధరాత్రి వేళకో అతను రాసుకోవడం పూర్తి చేసుకుని వస్తాడు. మగత నిద్రలో బద్ధకంగా తను పక్కకు జరుగుతుంది అతని స్పర్శని గుర్తించగానే. తన నడుం చుట్టూ చేతిని వేసి పసిపిల్లాళ్ల క్షణాల్లో నిద్రపోతాడతడు అలసిపోయి.
అతని ఒక్కో పాపులర్ నవల వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎంత టెన్షన్ని అనుభవించాడో ఆమెకొక్కదానికే తెలుసు. అందుకే అతనిలోని రచయిత అంటే ఆమెకి విపరీతమైన అభిమానం. ఆ అభిమానమే 6 ఏళ్ల క్రితం తమ మధ్య అనుబంధానికి దారితీసిందనే విషయాన్ని ఆమె ఏనాడూ మరిచిపోలేదు. అయినా అతను అనుక్షణం అనుభవించే టెన్షన్స్ని చూస్తుంటే ఒక్కోసారి ఈ వృత్తిని వదిలేయమని చెప్పాలని బలంగా అనిపించేది. కానీ డబ్బు, గ్లామరు ఒకసారొచ్చాక ఇక వదులుకోవడం అసాధ్యమని ఆమెకి తెలుసు. రష్గా ఉన్న రోడ్డు పక్కనే నిలబడ్డాడు గురురాజు. అతని కళ్ళు 7 ఏళ్ల తర్వాత బయట ప్రపంచాన్ని వింతగా చూస్తున్నాయి, ఆసక్తిగా చూస్తున్నాయి, కోపంగా చూస్తున్నాయి, కసిగా చూస్తున్నాయి. 7 ఏళ్ళు అంటే 2555 రోజులు దాదాపుగా. తన జీవితంలోంచి నిర్దాక్షిణ్యంగా అంత భాగాన్ని చీకటి గోడల మధ్యకి నెట్టేసింది ఒకే ఒక్క సంఘటన. ఆ సంఘటన కోర్టులో నిరూపించబడదనే ఆశతోనే ఉన్నాడతను ఫైనల్ హీరింగ్ దాకా. సరిగ్గా అప్పుడు అనుకోని విధంగా సాక్షిగా బోన్లోకి కనిపించిందామె. అంతే, ఆ క్షణంలోనే అర్థమైపోయింది అతనికి, తనకి శిక్ష పడక తప్పదని. బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పబోతూ తన వైపు చూసిన ఆ కళ్ళల్లో ఎంత క్రోధం, మరెంత అసహ్యం. అయినా తను చూపులతోనే వేడుకున్నాడామెని, దయచేసి తన నేరాన్ని రుజువు చేసే సాక్షిగా, ఏకైక ప్రత్యక్ష సాక్షిగా దయచేసి గొంతు విప్పొద్దని. కాని ఆమె ఏం చేసింది? తన ఆశలని, వేడుకోళ్ళని, 3 ఏళ్ల పరిచయాన్ని ఒక్క తన్ను తన్నేసి పెదవి విప్పింది తనకి వ్యతిరేకంగా. చాదర్ఘాట్ బ్రిడ్జి మీద నిలబడ్డ గురురాజు గుప్పిళ్ళు బ్రిడ్జికున్న కాంక్రీటు గోడని బిగించి పట్టుకున్నాయి. ఆమెను తలచుకున్న కొద్దీ ఆ రూపం కళ్ల ముందు మెదిలి నుంచి గుండె లోతుల్లోంచి భగ్గున ఏదో మంట. ట్రాఫిక్ అదిరిపడేలా ఒక్కసారిగా గొంతెత్తి బిగ్గరగా అరవాలనిపించింది అతనికి, హిమవర్ష అంటూ. రాత్రి 9 గంటలు. ట్యాంక్ బండ్ ఒడ్డున చెక్క బెంచి మీద కూర్చున్నాడు గురురాజు. దూరంగా ఫ్లైఓవర్ మీద నుంచి రంగురంగుల లైట్లతో సాగిపోతున్న వాహనాలు, హుస్సేన్ సాగర్ జలాల మధ్య ఎత్తుగా మసగ్గా కనిపిస్తోన్న బుద్ధ విగ్రహం, సందడి సందడిగా ఉన్న రోడ్డు, గంట క్రితం దాకా ఉన్న రష్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎన్నెన్ని జంటలు, ఎంతమంది సీతాకోక చిలుకల్లాంటి రంగురంగుల ఆడపిల్లలు, ఎంతమంది లవర్స్, పసిపిల్లలతో వచ్చిన భార్యాభర్తలు, ముసురుకుంటున్న చలిని డామినేట్ చేస్తూ వేడివేడి పదార్థాలను తింటూ సరదాగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఎంత ఆనందాన్ని అనుభవించేస్తున్నారు. తనొక్కడు ఆ మూల బెంచి మీద ఎవరికీ పట్టని ఓ నష్ట జాతకుళ్ళ ఎందుకుండాలి? అదే ప్రశ్నని 7 ఏళ్ల జైలు శిక్షని అనుభవించిన ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ ఒక్కరోజు గనక హిమవర్ష పెదవిప్పకుండా ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేసేవాళ్ళు. తను ఈ రంగుల ప్రపంచాన్ని ఆనందంగా ఎంజాయ్ చేసేవాడు. కానీ తనది అనుకున్న వర్ష, తనతో ప్రేమ కబుర్లు చెప్పిన వర్ష, 3 ఏళ్లపాటు లెక్కలేనన్ని సాయంత్రాల్ని, అందమైన అరుణోదయాల్ని తనతో సరదాగా పంచుకున్న వర్ష, అవన్నీ అబద్ధాలని రుజువు చేసేసి ఎంత తేలిగ్గా తమ మధ్య ఏమీ లేనట్టే కోర్టులో తనని దోషిగా నిరూపించింది వర్ష. కసితో ఎర్రబడ్డాయి గురురాజు కళ్ళు. ఆ మార్నింగ్ జైలు గోడల మధ్య నుంచి స్వేచ్ఛగా బయటికి రాగానే సరాసరి నల్లకుంట్లో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు గురురాజు. అమ్మ, నాన్న ఉండి కూడా 7 ఏళ్లలో ఎవరూ ఒక్కసారి కూడా తనని చూడ్డానికి రాలేదనే ఉక్రోషంతో అక్కడికి చేరుకున్న అతన్ని నిశ్చేష్టుణ్ణి చేసింది ఆ దృశ్యం. తమ పెంకుటిల్లుండాల్సిన స్థానంలో ఇప్పుడు 4 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ వెలిసింది. ఏమైంది తనిల్లు? అమ్మ నాన్న ఏమైపోయారు? చచ్చిపోలేదు కదా? అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ రాఘవేంద్రస్వామి మఠం పక్క సందులో ఉండే లాయర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు. గేటు తెరవగానే ఎదురుగా మెట్ల మీద కూర్చుని జడల్లుకుంటున్న పిన్ని కనిపించింది. పిన్ని పిలవబోయేంతలోనే నొసలు చిట్లించి గబాలను లేచి దబీమని తలుపు వేసేసింది ముఖం మీదే. ఎవరే వచ్చింది? లోపల నుంచి బాబాయ్ గొంతు వినిపిస్తోంది. లోకనాథం ఆయన పేరు. ఆ రేపిస్ట్ గుర్రాజుగాడు వచ్చాడు. నాకు చెప్పకుండా వాడి నీడను కూడా చూడ్డానికి వీల్లేదు, చూశారో? కర్ణ కఠోరంగా వినిపిస్తోన్న పిన్ని గొంతు వెళ్ళనట్టు వెనక్కి తిరిగాడతను. పిన్ని గయ్యాళితనము, బాబాయ్ చేతకాంతనము కూడా అతనికి చిన్నప్పటి నుంచి తెలుసు. గేటు తీయబోతున్న గురురాజు ఉలికి పడ్డాడు బిగ్గరగా వినిపించిన పిన్ని మాటలకి. ఆ వెధవ జైల్లో పడ్డాడని వాడి అమ్మ అబ్బా 6 నెలలకే దిగులుతో చచ్చిపోయారని వాడికి తెలియకపోయినా ఊరందరికీ తెలుసు. అసలే వయసొచ్చిన 2 కూతురు ఇంట్లో ఉన్నారు. ఈ రేపిస్ట్ గడి గాలి సోకితేనే ప్రమాదం. ఆ పైన వెళ్ళలేనట్టు బలవంతంగా కళ్ళు మూసుకుని బయటికి కదిలాడతను.
అమ్మా నాన్న చచ్చిపోయారనే వాస్తవం గుండెల్ని పిండేస్తుంటే తను ఈ ఊళ్ళోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఒంటరివాణ్ణనే చేదు నిజం భయంకరమైన భవిష్యత్ రూపంలో భయపెడుతుంటే బరువుగా నిశ్వసిస్తూ అడుగులు వేస్తున్నాడతను. మరో గంట తర్వాత నడుచుకుంటూ అంబర్పేట చేరుకున్నాడు గుర్రురాజు. గడిచిన 7 ఏళ్లలోనూ ఆ ప్రాంతం బాగా మారిపోయింది. అక్కడక్కడ విసిరేసినట్టుండే ఇళ్ళు ఇప్పుడు గజం ఖాళీ లేనంత దగ్గరగా కనిపిస్తున్నాయి. 7 ఏళ్ల క్రితం దాకా, తన జీవితంలో ఆ దారుణమైన సంఘటన చోటు చేసుకోకముందు దాకా అదే రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ పొద్దున్న సాయంత్రం తేడా లేకుండా తిరిగేవాడతను. వర్షని చూడని ప్రతి పూట ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయ్యేవాడతను. హిందూ శ్మశానం వాటికి దాటాక కుడివైపు తిరిగితే రోడ్డు చివరగా ఉండే ఇల్లే వర్ష వాళ్ళది. అడుగులు తడబడుతుంటే గిల్టీ ఫీలింగ్తో నేరస్తుడిగా ముద్రపడి 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తనని చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే సంకోచంగా ఆగాడతను ఆ ఇంటి ముందు. ఏ మార్పు లేదా ఇంటికి. 7 ఏళ్ల క్రితం సున్నం కూడా కొట్టించకుండా సిమెంటు ప్లాస్టరింగ్తో కనిపించినప్పట్లానే ఉందా ఇల్లు. కాకపోతే కాంపౌండ్ని రెండుగా చీలుస్తూ మధ్యన ఓ గోడ కొత్తగా వెలిసింది, అంతే తేడా. గుండెలు గోబగోమంటున్నా అంత జరిగి కూడా వర్షని ఒక్కసారి చూడాలనే కోరిక మనసు లోతుల్లో పెలుగుతుంటే భయం, ఆందోళన, ఆతృత, సిగ్గు ఒక్కసారిగా ముప్పిరులుగొంటుంటే గేటు మీద చేయి వేశాడు గురురాజు. గేటు శబ్దానికి ఓ పోర్షన్లో కట్టేస్తున్న ఆల్షిషన్ కుక్క బోమంది గుర్రుగా చూస్తూ. నిమిషం తర్వాత ఎవరో అపరిచితుడు బయటకొచ్చాడు. ఎవరు కావాలి? వర్ష అనబోయి గుటక మింగి ఆగాడు గురురాజు. అరే, ఎవరు కావాలంటే మాట్లాడవేం? అనుమానంగా చూశాడా వ్యక్తి గురురాజు వైపు. ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్ జానకిరామ్ గారని. ఓ, ఇంటిగలైనా చచ్చిపోయాడు, 2 ఏళ్ళయింది. ఇంతకీ నీకు ఆయనతో పనా? వాళ్ళకి ఒక కూతురు వర్ష అని. ఓ, ఆ పిల్ల గొప్ప అదృష్టవంతురాలుగా తంతే బూరుల పుట్లో పడిందని నెంబర్ 1 రైటర్ ఆకాష్ గారు పెళ్లి చేసుకున్నారు. అంతే, పెటిల్మని ఆకాశం విరిగి నెత్తిమీద పడ్డట్టు అదిరిపడ్డాడు గురురాజు. అతి కష్టం మీద పేదాలు కదిల్చాడు. మీరు? ఆ జానకిరామ్ గారింట్లో అద్దెకుండేవాళ్ళం. ఆయన పోయాక హిమవర్ష గారు ఈ ఇల్లు మాకే అమ్మేశారు. ఇంతకీ నీకు వాళ్లతో ఏం పని? జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్న గురురాజుని తిట్టుకుంటూ దబీమని తలుపేసుకున్నాడా వ్యక్తి. ఆవేశంతో అతని దవడలు గిట్టకరుచుకుంటున్నాయి. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న ఉక్రోషం, ఇది అని స్పష్టంగా చెప్పలేని బాధ, కడుపులో సుడులు తిరుగుతున్న దుఃఖం. 7 ఏళ్ల కాలంలో తన కోసం వర్ష ఎదురు చూస్తూ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎదురు చూడదని వివేకం హెచ్చరిస్తున్నా, మనసు పొరల్లో ఏమూలో వర్ష తన ప్రేమని మరిచిపోదని, 3 ఏళ్లపాటు స్నేహం ప్రేమగా మారి ఎన్నెన్నో కమ్మని కబుర్లు చెప్పుకున్న రోజుల్ని మరిచిపోయి అంత తేలిగ్గా మరో మగాణ్ణి తన జీవిత భాగస్వామిగా అంగీకరించదని, అలా చేయకూడదని ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఊహలు. ఊహించిందేమీ కాకపోయినా వర్ష తనని మరిచిపోయి మరో మగాణ్ణి పెళ్లి చేసుకుందనే వాస్తవం అతనికి ఇంకా మింగుడు పడ్డం లేదు. అంబర్పేట హిందూ బరియాడు పక్క నుంచి నడుస్తున్న గురురాజు అప్రయత్నంగానే ఆగాడు. ఏదో శవం దహనానికి వస్తోంది. చుట్టూ జనాలు. చావు దృశ్యాలంటే అతనికి చిన్నప్పటి నుంచి విపరీతమైన అసహ్యం. అసహ్యం అనే మాట వెనక లీలగా దోబూచులాడేది భయమని ఎవరికీ తెలీదు. అతందో వింతైన విపరీత మనస్తత్వం. జీవితంలో ఓటమిని ఏనాడూ ఒప్పుకోలేడతను. ఆ ఒక్క క్షణమే అతన్ని ఓ పిరికివాడుగా, ఆ పిరికితనం బయటపడకుండా కాపాడుకునేందుకు మొండివాడుగా తయారు చేసింది. వర్ష తండ్రి చనిపోయాడు. వర్షకి పెళ్ళైపోయింది. తన అమ్మా నాన్న ఈ లోకంలో లేరు. ఉన్నవాళ్ళెవరికి తన నీడను చూసిన అసహ్యం. ఒక్కసారిగా భరించలేని ఒంటరితనం ఫీల్ అవుతున్నాడతను. అసలు తను వర్ష కోసం ఎందుకిలా వచ్చినట్టు? తన ప్రేమని, అభిమానాన్ని ముక్కలు చేసి కోర్టులో సాక్ష్యం చెప్పిన రోజు అర్థమైపోయింది. ఆమె దృష్టిలో తనకి ఏమాత్రం గౌరవం, విలువ లేవని తెలిసే ఎందుకని తన మనసు వర్షను చూడాలని కొట్టుకుపోయింది. ప్రశ్నలు, ప్రశ్నలు, ఎడతెరిపి లేని ప్రశ్నలు. తన పిచ్చిగాని తనని ఆ సంఘటనతో ద్వేషించిన వర్ష ఒకవేళ ఎదురైనా ముఖం మీదే తలుపులు వేయదు. అసలు ఏం చెయ్యాలి తనిప్పుడు? ఒక్క క్షణం భరించరాని నైరాశ్యం చుట్టుముట్టినట్టు నిస్సత్తుగా ఆగిపోయాడు. అలాగే వర్షని పెళ్లి చేసుకుంది ఎవరని చెప్పాడైనా? కరెక్ట్, నెంబర్ 1 రైటర్ ఆకాష్ అని కదూ. ఆకాష్. ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలికాయి గురురాజు పేదాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా.